హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ములు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి అందరం స్టార్ట్ అయిపోయాం ఫామ్కి. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, దారిలో ఎక్కడో ఒక దగ్గర తిందామని అనుకున్నాము. కర్నూలు నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో వెనకాల మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు పెద్ద అత్తమ్మ, చిన్న అత్తమ్మ, ముగ్గురు అత్తమ్మ వాళ్ళు కూర్చున్నారు చాహ్నాతో పాటు. ఆద్విక్ నాతోనే కూర్చున్నాడు. అండ్ ఇక్కడ కోదండాపురంలో ఒక హోటల్ ఉంటుందంట. ఈ హోటల్లో టిఫిన్ బాగుంటుంది అని అన్నారు. సో అయితే టేస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. యాక్చువల్గా అయితే టిఫిన్ చాలా బాగుండింది. అంటే స్పెసిఫిక్గా అదే హోటల్ దగ్గరే ఆపాలి అని డిసైడ్ అయినారనమాట. వీళ్ళు జర్నీస్ చేస్తూ ఉంటారు కాబట్టి మా అత్తమ్మ వాళ్ళకి, మామయ్య వాళ్ళకి తెలుసు. సో పిల్లల్ని తీసుకొని వచ్చి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మేము పూరి, దోశ అన్నీ తీసుకున్నాం. దోశ అయితే కంప్లీట్గా ఫుల్ దోశ వేయకుండా ఏం చేస్తాడంటే, మనం పిజ్జా కట్ చేస్తాం కదా, ఇట్లా 1/4 పీసెస్ అట్లా చేసి ఇచ్చాడు. చాలా బాగుండింది టేస్ట్ అయితే. మీరు ఎవరైనా అటు సైడ్ వెళ్తూ ఉంటే ట్రై చేయండి. ఈ హోటల్లో కోదండాపురం దగ్గర రోడ్ పైననే ఉంటుందన్నమాట. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ అయితే. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే పచ్చడి పెట్టుకోవడానికే. ఆల్రెడీ పచ్చడి వీడియో పోస్ట్ చేసా, మీరు చూస్తున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది. అందుకే త్వరగా వచ్చామన్నమాట, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని. సో మేమైతే ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. అండ్ ఇంకా ఫామ్ దగ్గరికి, ఇది బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్తున్నాము. సో ఇక్కడ కొంచెం ఫ్రీ ఉంటుంది అనమాట వెహికల్స్ పోవడానికి. ఫ్రంట్ దగ్గర కంటే ఇంకా రోడ్స్ అవంతా అంత ప్రాపర్గా లేవు. సో అందుకే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇది కంప్లీట్గా మొత్తం మ్యాంగో తోటనే. 2 years బ్యాక్ నేను ఇండియాకి వచ్చినప్పుడు చూసిన ఫామ్, ఇప్పుడు చూస్తున్నది చాలా డిఫరెన్స్ అని అనిపిస్తుంది. ఇప్పుడైతే వాళ్ళు ఫామ్ హౌస్ కూడా కట్టారు. అండ్ ఇంతకుముందు కొన్ని ప్లేసెస్ కూడా ఇప్పుడు అవన్నీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి అన్నమాట. అవన్నీ రీకలెక్ట్ చేసుకొని మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సో ఇది ఫస్ట్ డే, అందుకే ఫస్ట్ డే నుంచి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నా. మేము ఫామ్కి వచ్చేసరికి పిల్లలిద్దరు పడుకున్నారు. చాహ్నా ఇంకా లేయండి వచ్చేసినాం అన్నప్పుడే లేచింది. ఆమె ఫేస్ చూడండి ఎట్లుందో. దాంతోపాటు లగేజెస్కి బకెట్స్ అన్నీ ఎందుకు తెచ్చుకుందామంటే ఇంకా పచ్చడి కోసమే అనమాట. చెప్పా కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పెట్టుకుంటాం కాబట్టి చాలామందికి కావాలని. వీళ్ళు అప్పుడే వచ్చిన వెంటనే పింగ్ పాంగ్ స్టార్ట్ చేశారనమాట, గేమ్ ఆడుతున్నారు. ఇంకా పచ్చడి కోసం కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉండే. దాని మధ్యలో మేము కూడా ఈ ఉయ్యాల చాలా నచ్చింది నాకు. నేను యూఎస్లో కూడా మా బ్యాక్ యార్డ్లో పెట్టుకోవాలి అని అనుకుంటుండే. సో అది చూసిన వెంటనే వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఈ చెట్టు కింద ఉన్న ప్లేస్ అయితే అప్పుడు ఇట్లా ఉండేది కాదు. ఈ తోటని వాళ్ళు లీజ్కి ఇచ్చారనమాట. సో వాళ్ళు అక్కడ ఉండడం, వాళ్ళు వండుకోవడం, సో అక్కడ ఆక్యుపై అయిపోయింది. అండ్ పచ్చడి చేసే టైంలో మేమేం చేసామంటే పక్కలున్న పొలాలు కూడా ఊరికే అట్లా వెళ్ళేసి వద్దాము అని తిరుగుతూ ఉంటే ఇక్కడ ఈ బావి కనిపించింది. ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను నేను. నాకు బావులు అట్లాంటివి అంటే చాలా భయం, దూరం నుంచే తీసా వీడియో అంతా. ఇదైతే ఫ్రంట్ సైడ్ ఆపోజిట్ ఉన్న పొలాలు. జస్ట్ అట్లా ఊరికే వాకింగ్కి వెళ్ళేసి వచ్చాం. వచ్చిన తర్వాత మా అత్తమ్మ కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. అంటే పికిల్ స్టార్ట్ చేయాలి కదా ప్రిపరేషన్కి అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నాం, ఇంట్లో కాదు. మేము వచ్చేసరికి మా వదిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారనమాట. వాళ్ళకి ఇంకా దగ్గర హైదరాబాద్ నుంచి తొందర వచ్చేసారు. మాకు కొంచెం దూరం, అందుకని మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అంతలోపలే కుకింగ్ కూడా అయిపోయింది. అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా వెనకాల మ్యాంగోస్, అవన్నీ ఇంట్లో తినడానికే అనమాట. ఇవన్నీ పచ్చడికాయలు ప్రిపరేషన్స్ అంతా బయట జరుగుతుంది. అండ్ మధ్యలో పిల్లలు బోర్డ్ గేమ్స్ అవన్నీ తెచ్చుకున్నారు. మా వదిన వాళ్ళ పిల్లలతో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు లోపల. ఆ రోజు బాగా ఎండలు ఉన్నాయని చెప్పి కుండలో నీళ్ళు అయినా కూడా సరిపోలేదన్నమాట. చల్లగా 2 క్యాన్స్ బయట నుంచి తెప్పించాము, చల్లగా ఉన్న వాటర్ ఊర్లో నుంచి. సో అవి తాగుతూ పిల్లలు కాసేపు ఆడుకుంటూ ఉన్నారు. వీడు ఇంకా క్వశ్చన్ బ్యాంకే కదా, అన్నీ టచ్ చేసుకుంటూ అసలు ఇదేంటి, అదేంటి, అదెందుకు, ఇదెందుకు, ఆ క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేసుకుంటూ ఇట్లా కాదులే అని అట్లా బయటికి తీసుకెళ్ళాం. మధ్యాహ్నం తిన్న తర్వాత కాసేపు పికిల్ గ్యాప్ ఇచ్చేసి మేము అట్లా బయటికి పోయినాం. చాలా సన్నీ ఉండింది, అసలు ఎండలు అయితే మండిపోతున్నాయి. అంత చెట్ల మధ్యలో కూడా గాలి లేదనమాట. ఫస్ట్ డే అయితే బాగా ఎండలు ఉండిండే. అండ్ ఇక్కడ సంప్లో వాళ్ళు కొంచెం సేపు స్విమ్మింగ్ చేద్దామని అనుకుంటున్నారు. నేను ఆద్విక్ అసలు భయపడతాడేమో, ఫుల్ ఏడుస్తాడేమో, దిగడేమో అని అనుకున్నా. వాడికి స్విమ్మింగ్ క్లాసెస్ తీసుకుంటుండే కానీ యూఎస్లో
మధ్యలో గ్యాప్ వచ్చింది. మాకు అక్కడ మంత్ ఆన్ మంత్ ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా ఏమి ఉండవు క్లాసెస్. సో మేము ఎన్రోల్ చేసుకున్నప్పుడు మాత్రమే వస్తాయి. ఒకసారేమో మనకు స్లాట్స్ దొరకవు. అందుకే వాడు అప్పటి వరకు పైనే కూర్చున్నాడు. వాటర్లో వానికి ఓకే చేసి దించిన తర్వాత బయటికి తీసుకురావడానికి మాకు సినిమా కనిపించింది అనుకోండి. ఆ పైన నిలబడి మేము ఇంకొద్దురా కాసేపు కూర్చో అంటే నేను దుంకుతా మీరు పట్టుకోకపోతే అంటున్నాడు. బాగా వాటర్లో ఆడుకోవడం బాగా నచ్చింది. అసలు అక్కడి నుంచి రాలే. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తుండే. ఇంకా తర్వాత మధ్యలో చింత చిగురు తెచ్చుకుందాము, నైట్ పప్పు చేసుకుందాం అని చెప్పి వెళ్ళినాం అనమాట. సో అట్లా వెళ్ళి అది కూడా ఒక షార్ట్ వీడియో చేసి మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశారు. అందరూ చాలామంది చూసింటారు. చూడకపోతే అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఇక్కడ పొలాల దగ్గర ఒకటి శివాలయం ఉంది. అంతా పడిపోయింది అనుకోండి, పాతది ఎప్పటిదో. సరే లోపలికి వెళ్ళి నేను ఒక లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెళ్ళినా, మీకు కూడా చూపిద్దాము అని అనుకుని వెళ్తున్నాం. లోపల ఏం చిన్న విగ్రహం మాత్రమే ఉంది. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళే వచ్చి పూజ చేసుకొని వెళ్తారు అనుకుంటా. ఎంత ఓల్డ్ టెంపుల్. ఇట్లా ఓల్డ్ టెంపుల్స్ చూడడం అంటే నాకు బాగా ఇష్టం. అందుకే వచ్చామన్నమాట. అందరం వచ్చి దర్శనం చేసుకొని వెళ్దాము పొద్దున్నే కదా అనుకొని అట్లా మొక్కుకొని వెళ్ళిపోయాం. టెంపుల్లో అయితే ఎంత చల్లగా ఉండిందో. బయట ఏమో కానీ టెంపుల్లో అయితే చాలా చల్లగా ఉండింది. ఆ కొంచెం ప్లేస్లో బాగుండింది చూడండి. అండ్ ఇంకా దీని తర్వాత ఇంటికి వెళ్ళి పచ్చడి పెట్టుకొని అది ఫస్ట్ తిన్నాం అనమాట. ఆల్రెడీ మీరు వీడియోలో చూసింటారు. చూడకపోతే మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. నైట్ అయితే డిన్నర్ మళ్ళీ చపాతీ పొటాటో కర్రీ చేసుకున్నారు. మ్యాచ్ వస్తుందో ఆర్ ఏదో మూవీ అనుకుంటా ల్యాప్టాప్లో పెట్టుకున్నారు. టీవీ మాత్రం పెట్టుకోలేదు ఫామ్లో. టీవీ కూడా పెట్టుకుంటే ఇంకా అక్కడి వరకు పోవడం ఎందుకు, మళ్ళీ సిటీ లైఫే ఉంటుంది కదా అని అనుకొని అట్లా సింపుల్ లివింగ్ కాన్సెప్ట్తో మా అన్న వాళ్ళు అవి ఏం పెట్టుకోలేదన్నమాట. ఈవినింగ్ ఇట్లా అందరం బయట కూర్చొని మాట్లాడుకుంటుంటే నా చిన్నప్పటి రోజులు కూడా గుర్తొచ్చాయి. చాలాసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేసాం. అండ్ హోప్ మీ అందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నా. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గాయ్స్.